బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. కీర్తనలు 140 ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో, నిన్ను ఎవరైతే శ్రమల పాలు చేస్తూ ఉన్నారో, అలాంటి వారిని చూచి నువ్వు భయపడుతూ ఉన్నావా? నువ్వు బాధపడుతూ ఉన్నావా? నీకున్నటువంటి బాధింపబడుతున్నటువంటి స్థితి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియజేసినట్లయితే ఆయన నీ పక్షమున ఉండి వారితో వ్యాజ్యమాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నీ పక్షమున నీకు న్యాయము తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా ఈ లోకంలో ఉన్న వారికి మనం చెప్పుకోకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి మన సమస్యల్ని, మన బాధల్ని, మన కష్టాలని చెప్పుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎవరైతే బాధింపబడుతూ ఉన్నారో, ఎవరికైతే న్యాయము జరగనటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రభా, వారందరికీ తండ్రి వారి తరపున మీరే ఉండి వారితో వ్యాజ్యమాడమని, వారందరికీ మీరే న్యాయము తీర్చమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ దినాన ఏ పని అయితే ప్రారంభిస్తూ ఉన్నారో ఆ పనుల్లో మీరే తోడై ఉండండి. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో మీరే తోడై ఉండండి, నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఏ బిడ్డకు రాకుండా మీరే ప్రతి బిడ్డ చుట్టూ ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.